ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాగమస్మి అహం పదార్థరహితః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురుపాద కాస్తవం చదవన్నా టైం ఉంది. చెప్తాలే. జై గురుదేవ్. శ్రీ సమంతితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం వ్యోమవద్వగిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిపూర్ణమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం బుద్ధిరూపమబుద్ధితంత్రికయైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం పంచ పంచ వృషీక దేహమనచతుష్క్య పరత్పరం పంచభూత శకామ షట్క సమీర శబ్ద ముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగత్వరుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం పంచవర్ణచుర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్ని మండలమన్నితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర సిత్సమాధి నిరీక్షణం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేక వర్ణమతత్పరం
ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం జన్మ కర్మ విలీల కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం తప్త కాంచన దివ్యమానమహానుమాత్రమరూపకం చంద్రకాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మనిజాం సుఖం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ వికారకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ గురుదేవా. చేసుకోండి. ఇక 3 గుణాలు ఎలా ఉన్నాయో ఏమి వినపడలేదన్నా, ఏమి వినపడలే. సంజీవ్ అన్న ఏదో చెప్తున్నాడు, ఏంది వినపడలే, అంత కట్ అయిపోతుంది, వినపడలేదు. ఇక 3 గుణాలు ఎలా ఉన్నాయో చూస్తే ఏది వినపడలేదు అసలు మొత్తానికి. 224 పేజీ నంబర్ అంటాం. ఇక 3 గుణాలు ఎలా ఉన్నాయో చూస్తే సత్వగుణము జ్ఞాన గుణముల యందు, సత్వగుణం అనేదేమో జ్ఞాన గుణముల యందు ఇచ్చ పుట్టిస్తుంది, ఇచ్చ పుట్టించును. సత్వగుణం అనేది జ్ఞానం తెలుసుకోవాలనే దాని మీద ఇచ్చ పుట్టిస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? ఆ బ్రహ్మము ఆనంద స్వరూపం కనుక ఆనందం మీద ఇచ్చగలుగును. ఆ బ్రహ్మం అనేది ఆనంద స్వరూపం కాబట్టి దాని మీద ఇచ్చగలిగిస్తుంది. ఏది? సత్వగుణం. ఆనందం కోసం ఇచ్చగలుగుతుంది, ఆనందం సంపాదించడం కోసం ఇచ్చగలుగుతుంది, ఆనందం అనే అనుభవం అనుభవించడానికి ఇచ్చగలుగుతుంది. ఇదంతా కూడా ఈ సత్వగుణం వల్ల కలుగుతుంది. కనుక సత్వగుణము అంటే సుఖాభిలాష. సత్వగుణం అంటే సుఖం కోసం అభిలాష, ఆనందం కోసం అభిలాష. అట్లే జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆ జ్ఞానం గురించినటువంటి అభిలాష. ఇవన్నీ సత్వగుణంలోటివి. మరి ఆనందమయ కోశంలో సుఖాభిలాషకు కలిగే ఇచ్చ, ప్రియ, మోద ప్రమోదములు ఆనందమయ కోశంలోనేమో సుఖాభిలాష అనే దానికి కలిగేటువంటి ఆ సుఖాభిలాషకు ఏం కలుగుతాయంటే ఇచ్చ, ప్రియము, మోదము, ప్రమోదములు కలుగుతాయి. అదే ఇచ్చ రజోగుణమును తృష్ణల యందు ఇచ్చ పుట్టిస్తుంది. ఈ రజోగుణం అయితే ఆ ఇచ్చ ఏం చేస్తుందంటే రాగము వైపు, తృష్ణ దానివల్ల కోరిక కలిగే వైపు ఇచ్చ పుట్టిస్తుంది. రజోగుణం అంటే సుఖాభిలాష ఉండగానే, ఆ సుఖము కావాలనే అభిలాష ఉండగానే, ఆ అభిలాష ఉండంగానే మళ్ళీ
ఆనందం కావాలనే కోరిక పుట్టగానే ఆనందం లభించలేదు. ఆనందం కావాలి అంటే రజోగుణం కావాలి. సుఖాభిలాష అనేది సత్వగుణంలోనే ఉన్నట్టుగానే ఈ రజోగుణంలో ఆనందం కావాలనే కోరిక పుట్టగానే ఆనందం లభించలేదు. ఆనందం కావాలి అంటే రజోగుణం కావాలి. ఈ రజోగుణం యొక్క ప్రభావము ఎలా ఉంటుందంటే రాగతృష్ణగా ఉంటుంది. అంటే ఏ వస్తువు ద్వారా నీకు ప్రియము మోదము కలుగుతుందో, ఏ వస్తువు మీద నీకు ఇష్టం కలిగిందో దాని మీద ఆ వస్తువు మీద రాగం కలుగుతుంది. రాగం కలగడమే కాకుండా ఆ వస్తువు పొందాలి అనేటువంటి తృష్ణ, కాంక్ష, వాంఛ అన్నీ కలుగుతాయి రజోగుణం వల్ల. ఆ తృష్ణ అంటే మనం తప్పిక తీర్చుకోలేదా? దాహం కలగగానే నీళ్ల మీద రాగం కలిగింది. దాహం అనేది కలగగానే నీళ్ల మీద రాగం కలిగింది. రాగం అంటే ఇష్టం. నీళ్లు దొరక్కపోతే ఏమైంది? నీళ్ల కోసం తపన పడ్డావు. నీళ్లు ఎట్లా సంపాదించాలి అనేది తృష్ణ. దాహమేసినప్పుడు నీళ్ల మీద కలిగేదేమో రాగం. నీళ్లను ఎలా సంపాదించాలనే అటువంటి తపన పేరేమో తృష్ణ. ఇట్లా రాగము, తృష్ణ ఈ రెండు రజోగుణంలో ఉంటాయి. ఏదైనా ఒకదానికి ఇచ్చ కలగడం, ఆ ఇచ్చ దాని మీద రాగం కలగడం, అది కావాలి నాకు అనే రాగం కలగడం, దాన్ని సంపాదించడం కోసం తీవ్రంగా ప్రయత్నించడం అనే అదేమో తృష్ణ. ఆ తపన పేరే తృష్ణ. ఇక తమోగుణము విపరీత జ్ఞానం. ఈ తమోగుణం ఏమిటి అంటే ఆనందం నీ అందే ఉంటే ఆనందం ఎక్కడో ఉందని చెప్పుకోవడమే తమోగుణం. ఈ తమోగుణం ఏంటంటే ఆనందం నీ దగ్గరే ఉంటే అది గుర్తిరగలేక ఎక్కడో ఉందని చెప్పుకోవడమే తమోగుణం. తమోగుణము విపరీత జ్ఞానాన్ని పుట్టించింది. సత్వగుణమేమో సరి అయిన జ్ఞానం, తమోగుణమేమో మోహంతో కూడిన జ్ఞానం. సత్వగుణమేమో సరైనటువంటి జ్ఞానం, జ్ఞానం వైపుకు తృష్ణాది సత్వగుణం. తమోగుణమేమో మోహముతో కూడినటువంటి జ్ఞానం. మోహం అంటే తీవ్రమైనటువంటి కోరిక, మోహంతో కూడినటువంటి జ్ఞానం. కాబట్టి ప్రశాంత స్థితి లభించడం వల్ల నీలోనే నీకు ఆనందం పుడుతుంది. ప్రశాంత స్థితి అనేది కలిగితే నీలోనే నీకు ఆనందం కలుగుతుంది. సత్వగుణం జ్ఞానానికి అతి దగ్గర, అందువల్ల సత్వగుణం అనేదేమో జ్ఞానానికి దగ్గరగా ఉంది. అందుకే సత్వగుణం వల్ల జ్ఞాన గుణములందు ఇచ్చ పుడుతుంది అంటున్నారు. జ్ఞానము, ఆ జ్ఞానాన్ని తెలుసుకునే గుణాలన్నిటి మీద ఇచ్చ పుడుతుంది సత్వగుణంలో అని అంటున్నారు. భగవద్గీతలో గుణత్రయ విభాగంలో ఏం చెప్పారు? భగవద్గీతలో గుణత్రయ విభాగం అని 3 గుణాల గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో గుణ విభాగంలో గుణత్రయ విభాగంలో ఏం చెప్పారు? సత్వగుణం వలన విషయముల వందు సుఖాభిలాష కలుగుతుంది. ఈ సత్వగుణం అనే దానివల్ల విషయాల్లో సుఖాభిలాష కలుగుతుంది. రజోగుణం వలన ఆ సుఖేచ్ఛ వలన కర్మ చేసి ఆ సుఖం పొందాలనే ప్రయత్నం చేస్తాడు. ఇష్టమేమో సత్వగుణం వల్ల కలిగింది. రజోగుణం వల్ల ఏం కలిగిందంటే ఏదైతే ఆ సుఖాభిలాష కలిగిందో ఆ సుఖేచ్ఛ వలన దానికోసం, ఆ సుఖం కలగడం కోసం కర్మ చేసి ఆ సుఖం పొందాలని ప్రయత్నం చేస్తాడు రజోగుణం వల్ల. ఇక తమోగుణం అంటే దేహమే తాననే అజ్ఞానం. తమోగుణం ఏంటంటే ఇక దేహమే నేను అనేటువంటి అజ్ఞానం. దేహం అనేది జడ వస్తువుగా ఉంది. దీంట్లో ఈ కోరికలని పుట్టడానికి కానీ, ఈ గుణాలు 3 గుణాలతో తాదాత్మ్యం చెంది
వాటి పట్ల ఇచ్చగలగడానికి, దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నించడాన్ని, ఈ విషయాల పట్ల లాగడానికి, ఈ సర్వము శరీరం అనే పనిముట్టు ద్వారా చేపిస్తున్నప్పటికీ ఇవన్నీ చేస్తున్నది ఏది? చేస్తున్న దాంట్లో కోరిక పుడుతోంది. దా అది దీని వైపుకు దీన్ని పనిముట్టుగా ఉపయోగించి దీని ద్వారా చేస్తుంది గానీ, ఈ అన్నిటికీ కూడా ఈ తమో గుణం వల్ల ఏమవుతోందంటే తాను దేహమే తాననే అజ్ఞానము, ఈ శరీరం మీద వ్యామోహము, దేహమే నేనే అజ్ఞానం వల్ల ఈ శరీరం మీద వ్యామోహము. ఇప్పుడు సుఖాభిలాష ఏమైంది? ఇంతకుముందు సుఖాభిలాష 3 గుణాల్లోనూ వివరించి చెప్పారు గదా! ఆ సుఖాభిలాష అనేది ఏమైందంటే శరీర సుఖానికి, ఇంద్రియ భోగాలకు ఆ సుఖాభిలాష ఆనందము, శాశ్వతానందం అనేది ఉంది. దాని వైపుకు కాకుండా తమో గుణం వల్ల ఏమైందంటే తాను శరీరం అనే భావన వల్ల, శరీరం మీద వ్యామోహం వల్ల ఆ సుఖాభిలాష ఏమైందంటే ఇంద్రియ భోగాలకు సంబంధించింది అయింది. శరీర సుఖాన్ని పొందేదే అది. శరీర సుఖం వల్ల వచ్చే ఇంద్రియ భోగాల వల్ల సంబంధించింది అయింది. అదే సుఖం అనుసారం కాకపోతే, శరీరానుసారంగా ఉండే అది శరీరం సుఖం కాకపోతే అది సత్వగుణం వల్ల జ్ఞానం లభిస్తుంది. సత్వగుణం వల్ల దీని పట్ల గనక కాకుండా శరీరం నేననే భావనతో ఆలోచించకుండా ఉంటే, శరీరం నేననే భావనను వదిలేస్తే, తమో గుణంతో వచ్చిన అజ్ఞానం వల్ల అట్లా అనుకుంటున్నావు. అది వదిలేస్తే నేనంటే ఏది? గురి తిరుగుతున్న చైతన్యంగా ఉన్నటువంటిది, శరీరం అనే జడ వస్తువులో అధిష్టానంగా ఉండి పనులు జరిపిస్తున్నది అదనే భావన కలిగితే, అప్పుడు శరీరానుసారమైనది, ఈ సుఖం అనేది శరీరానుసారం కానిది అని కనుక గుర్తెరిగితే సత్వగుణం వలన అప్పుడు జ్ఞానం లభిస్తుంది. అప్పుడు ఆ సత్వగుణం అనే దానివల్ల జ్ఞానం లభించే వైపుకు పోతుంది. ఆనందం అంటే ఏమిటి? దానికి కలిగే ఆనందంగా భావించుకోవాలి. అట్లా కాకుండా శరీరమే తాననుకుంటే శరీరానికి కలిగే ఆనందం తనది అనుకుంటాడు. కాబట్టి సత్వగుణం వల్ల ఆ విధంగా శరీరానుసారంగా కాకపోతే, నీ అభిలాష, నీ కోరిక శరీరానుసారంగా కాకుండా ఉంటే అప్పుడేమవుతుందంటే సత్వగుణం వల్ల జ్ఞానం లభిస్తుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం. ఈ సత్వగుణం వల్ల జ్ఞానం లభిస్తుంది అని దాని అర్థం. సుషుప్తిని భగవంతుడు ఎందుకు ప్రసాదించాడు అంటే, సుషుప్తి లేకుండా కేవలం జాగ్రత్త అవస్థలో ఉంటే మనము చేసిన పాపపుణ్యముల యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించేటప్పుడు ఒక్కోసారి సుషుప్తి ఊరటనిస్తుంది, సుషుప్తి నిర్విషయం చేస్తుంది. ఈ సుషుప్తి అనే దాన్ని ఎందుకు పెట్టారు? ఈ సుషుప్తి అనేది ఎందుకుంది? భగవంతుడు ఎందుకు దీన్ని ప్రసాదించాడు జీవునికి అంటే, ఆ సుషుప్తి లేకుండా కనుకుంటే, ఆ సుషుప్తి లేకుండా కేవలం జాగ్రత్త అవస్థలో ఉంటే గనక నిరంతరం మానసిక వేద అనుభవిస్తాడు జీవుడు. ఏదో ఒక విషయం మీద నిరంతరం మనసు చలిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉంటే గనక మనం చేసినటువంటి పాపపుణ్యాల యొక్క కర్మ ఫలితాలన్నీ అనుభవించేటప్పుడు ఆ దుఃఖము కలుగుతుంది. ఒకసారి ఆనందం కలగచ్చు, దుఃఖం కలగచ్చు, చింతలు కలగచ్చు, రకరకాలైనటువంటి జాగ్రత్త అవస్థ నిరంతరము కలిగేదే కదా. ఈ కలుగుతున్నటువంటివన్నీ అనుభవిస్తున్నప్పుడు కలిగేటివన్నీ కూడా వాటిలో నుంచి సుషుప్తి అనేది ఊరటిస్తుంది. సుషుప్తి అనేది నిద్రపోతే ఈ వ్యవహారంలోంచి తాత్కాలికంగా విరమణ చెందుతాం కాబట్టి నిర్విషయం చేస్తుంది సుషుప్తి. జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు విషయాలే తిరుగుతూ ఉన్నాయి. విషయాల్లో వచ్చినటువంటి ఆనందం కానీ, దుఃఖం కానీ తిరుగుతూనే ఉంది. ఆ విషయాలు, దాని పట్ల వచ్చినటువంటి కర్మ ఫలితం తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి సుషుప్తి అనేది నిర్విషయం చేసింది. నిర్విషయం చేసినందువల్ల విషయం ఏమీ లేదు అక్కడ. ఇంకా
గాఢ నిద్రావస్థలో నీకు ఈ ప్రపంచం ఏం జరుగుతుందో తెలీదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలీదు, ఆ నిద్ర ఏ రకంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో కూడా తెలియదు. మళ్ళీ మేలుకుంటూ చెప్పాల్సిందే. అట్లా తాత్కాలికంగా ఏం చేసింది, నిర్విషయం చేసింది సుషుప్తి. సుషుప్తి నిర్విషయ స్థితిలో ఆత్మ సాన్నిధ్యానికి తీసుకెళ్తుంది. అప్పుడు ఆత్మ సాన్నిధ్యానికి, నిర్విషయ స్థితిలో ఆత్మ సాన్నిధ్యానికి తీసుకెళ్తుంది. ఈ అంతఃకరణగా ఉండేటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవేమో జాగ్రత్త అవస్థలో అనేకమైనటువంటి వాటి వైపు విక్షేపం చెంది, ఆ విక్షేపం చెందిన వాటిల్లో నీకు కలిగేటువంటి అంటే నీకు కలిగినటువంటి దుఃఖాన్ని కానీ, బాధలను కానీ, పాపకర్మలో వచ్చిన ఫలితాలను కానీ వాటిని అనుభవిస్తూ ఉన్నప్పుడు, లేదా వాటిని తలుచుకున్నప్పుడు, వాటిని భావిస్తూ ఉన్నప్పుడంతా దుఃఖమో ఆనందమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. విషయాలు ఉన్నాయి అక్కడ. అట్లా విషయాలు లేనటువంటి నిర్విషయ స్థాయికి తీసుకెళ్తుంది ఇది సుషుప్తి అనేది. ఆ నిర్విషయ స్థితిలో ఆత్మ సాన్నిధ్యానికి తీసుకెళ్తుంది. అదేమో అంతటికీ అధిష్టానంగా ఉన్నప్పటికీ వీటితో తాదాత్మ్యం చెందకుండా ఉంటుంది. అది దాని ప్రకాశించేతనే శరీరంలో వీటన్నిటిని అనుభవిస్తున్నప్పటికీ, బాధలు, దుఃఖాలు ఇవన్నీ తెలుస్తున్నప్పటికీ, అది ఉన్నప్పుడే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది వీటి వైపుకు పోయి విషయాల్లో ఉంది. కాబట్టి ఈ ఆత్మ సాన్నిధ్యానికి తీసుకెళ్ళడము అంటే నిర్విషయ స్థితిలో ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లితే అక్కడ జీవుడికి, ఆత్మ సాన్నిధ్యంలో ఉన్నటువంటి జీవునికి ఆ తృప్తి కలుగుతుంది. నిద్రలో ఉన్నాడు, మేలుకునే వరకు ఏ విషయము లేదు, నిర్విషయ స్థితిలోకి తీసుకెళ్లి నిష్క్రియ స్థితిలో ఉంది. ఆ నిష్క్రియ స్థితిలో ఏం జరుగుతుంది, ఎవరో మాట్లాడుతున్నట్టుగా వినపడుతోంది. నిష్క్రియ స్థితిలో కర్మ జరగదు. ఏమన్నా మాట్లాడుతున్నారా ఎవరన్నా తెలుస్తున్నాయా? లేదు లేదు, ఊరికే ఉండాలి. శబ్దాలు వినపడితే ఆత్మ నిష్క్రియ స్థితిలో ఉంటే, ఈ నిర్విషయ స్థితిలో గనక ఇది ఉంటే, ఆ నిర్విషయ స్థితిలో ఏం జరుగుతుంది అంటే, నిష్క్రియ స్థితిలో ఉంటే, అంటే ఏ క్రియ, ఏ పని చేయనటువంటి స్థితిలో, అంటే కర్మ అనేది ఏవి జరగదు. అప్పుడు కర్మ అనేది జరగని స్థితి. ఎందుకంటే శరీరం ఉంది. శరీరం నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈ చైతన్య స్థితి లేనటువంటి స్థితి ఉంది. నిర్విషయ స్థితిలోకి వెళ్ళింది. స్వస్వరూపంలో పనిచేస్తున్నప్పటికీ ఆత్మేమో ఉంది, దాని సాన్నిధ్యంలో ఉంది. ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది కానీ ఈ 4 మరియు శరీరంగా ఉండే, స్థూలంగా ఉండేది 2, ఇది పని చేయవు, కర్మ చేయట్లేదు, అంతే, విషయ స్థితిలో లేవు. కాబట్టి ఆ కొద్దిపాటి కర్మ ఏం జరుగుతోంది అప్పుడు నిద్రించేటప్పుడంటే శ్వాస ప్రశ్వాసలుగా జరుగుతోంది. శ్వాస వదలడము, శ్వాస పీల్చుకోవడం అనే కర్మ మాత్రమే జరుగుతోంది గాఢ నిద్రావస్థలో. అంతేగాని జ్ఞానేంద్రియాలతోటి, మనోబుద్ధులతో ఆలోచనలు, ఊహలు చేసేటువంటి కర్మ ఆగిపోతుంది. ఆ నిష్క్రియాపరంగా ఉంది కాబట్టి, అప్పుడు ఎటువంటి క్రియలు లేకుండా చేయకుండా ఉంది కాబట్టి, గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితిలో ఏ విషయము లేకున్నటువంటి ఇది జరుగుతుంది. ఏ కర్మ జరుగుతోంది, అన్ని కర్మలు ఏ కర్మ జరగట్లే, నిష్క్రియగా ఉంది. అయితే కొద్దిపాటి కర్మ ఏం జరుగుతుందంటే శ్వాస ఒక్కటి మాత్రమే జరుగుతుంది, గాలి పీల్చుకోవడం, గాలి వదలడం. ఇది వాయువు పీల్చుకోవడం, వదులుకోవడం జరుగుతోంది. కానీ జ్ఞానేంద్రియాలతోటి వీటితో మనోబుద్ధులతో ఆలోచనలు, ఊహలు చేసేటువంటి కర్మ జరగట్లేదు అప్పుడు నిద్రావస్థలో. ఎందుకంటే ఇవి విరమణ చెంది ఉన్నాయి, సూక్ష్మ స్థితిలో ఉన్నాయి. ఇలా కర్మ చేయడం ఆగిపోయేసరికి ఈ కర్మ అనేది ఏదైతే జ్ఞానేంద్రియాలతో అంటే ఆలోచనలతో చేసిన కర్మే,
కర్మేంద్రియాలతో భౌతికంగా చేసేటువంటి కర్మ. ఇవి ఎప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. నిద్రావస్థలో ఇవి లేవు కాబట్టి నిష్క్రియగా ఉన్నది, ఏ కర్మ చేయదప్పుడు. కాబట్టి ఈశ్వర సత్తా నుంచి, ఈశ్వరం నుంచి వచ్చినటువంటి శక్తి ఈ విధంగా కర్మ చేయకుండా ఆగిపోయేసరికి ఏం జరిగిందంటే, ఈశ్వర సత్తా నుంచి, ఈశ్వరం నుంచి వచ్చినటువంటి శక్తి కర్మలు చేయటం వల్ల జాగ్రత్త అవస్థలో ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈ సత్తా అయితే ఏదైతే సమిష్టి కర్తగా ఉన్న ఈశ్వరుని నుంచి జీవుడుగా ఉన్న వానికి ఏ సత్తా వస్తుందో ఆ సత్తా అనేది ఈ శక్తి కర్మలు ఎక్కువ చేయడం వల్ల జాగ్రత్త అవస్థలో ఖర్చు అవుతుంది, నిద్రావస్థలో ఖర్చు కాదు. నిద్రావస్థలో నిద్రపోయినాడు కాబట్టి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏవి పనిచేయకుండా ఉన్నటువంటి స్థితిలో నిష్క్రియగా ఉంది కాబట్టి ఏ కర్మ చేయదు కాబట్టి ఆ సత్తా అనేది అక్కడ వాడబడలే. ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఎక్కువగా ఖర్చు అవుతోంది ఆ సత్తా. ఈశ్వరం నుంచి వచ్చినటువంటి సత్తా జీవుడుగా ఉన్నటువంటి ప్రతిబింబ చైతన్యంగా ఉన్నటువంటి వారిలో జాగ్రత్త అవస్థలో ఎక్కువగా ఖర్చు అయ్యి ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి, జ్ఞానేంద్రియాలు రెండు పనిచేస్తున్నాయి. అప్పుడు జాగ్రత్త అవస్థలో ఖర్చు అవుతుంది. సో దీంట్లో ఖర్చు కావట్లే, నిద్రావస్థలో కర్మలు చేయట్లేదు కాబట్టి. స్వప్నావస్థలో తక్కువగా ఖర్చు అవుతుంది, స్వప్నావస్థలో కూడా ఖర్చు అవుతుంది. ఎందుకంటే స్వప్నావస్థలో సూక్ష్మ స్థితిలో ఆ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కళలో జరుగుతున్నటువంటి నిజ జీవితంలో జరిగినట్టే కళలో వ్యక్తులు, వస్తువులు, వాటితో తాయత్వం, వాటితో ఘర్షణ ఇవన్నీ కూడా జరుగుతాయి కదా స్వప్నావస్థలో. అందువల్ల అక్కడ కూడా కొంచెంగా ఖర్చు అవుతుంది సూక్ష్మ స్థితిలో ఉండి. గాఢ నిద్రలో శ్వాస ప్రశ్వాసల రూపంలో లోపల ఉన్నటువంటి అవయవాల యొక్క సంచలనాలు, తిన్నటువంటి ఆహారం జీర్ణమవటం లాంటివి కొన్ని కనీసంగా జరిగిన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ గాఢ నిద్రావస్థలో ఏమవుతుందంటే అవయవాలులో కదలిక, తర్వాత వచ్చేసి తిన్నటువంటి ఆహారం జీర్ణమవటం లాంటివి కొన్ని కనీస ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. కానీ అది తనకు తెలియకుండానే అవంతకవే జరుగుతూ ఉంటాయి గాఢ నిద్రావస్థలో. దానికి ప్రత్యేకంగా ఆలోచించేది కానీ దానికి జాగ్రత్త అవస్థలో ఆలోచించి చర్య జరిగినట్టుగా చర్య జరిగే పని లేదు. ఆ చర్య యథాతథంగా జరుగుతూ ఉంటుంది, ఆ కనీస ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ కనీస ప్రక్రియగా నువ్వు తీసుకునేటువంటి శ్వాసలో శక్తి వస్తుంది, కర్మ వల్ల ఏమో శక్తి ఖర్చు అవుతుంది. శ్వాసలోనేమో శక్తి వస్తుంది, కర్మ చేయడం వల్ల శక్తి ఖర్చు అవుతుంది. గాఢ నిద్రలో ఖర్చు తగ్గుతుంది. గాఢ నిద్రలో ఏ విధమైనటువంటి కర్మలు నువ్వు ఆచరించవు కాబట్టి నిష్క్రియాపరంగా ఉంటుంది. కాబట్టి మొత్తం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విరమించబడి ఉంటాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది కూడా పని చేయకుండా ఆ గాఢ నిద్రావస్థలో దేని సమీపానికి వెళ్ళి ఉంటుంది అంటే ఆత్మ సాన్నిధ్యంలో ఉంటుంది. అదేమో దీనితో తాదాత్మ్యం చెందదు కాబట్టి విషయాలు అనేటివి లేవు, విషయాలతో తాదాత్మ్యం చెందేటివి లేవు గాఢ నిద్రావస్థలో. కాబట్టి ఖర్చు తగ్గుతుంది. ఏ రకమైనటువంటి కర్మేంద్రియాలతో కానీ లేదా మనసుతో భావించేటువంటి కర్మలు కూడా ఏవి జరగవు అక్కడ. కనుక గాఢ నిద్రలో ఖర్చు తగ్గుతుంది. అందువల్ల ఎంత అలసిపోయిన వాడైనా సరే కొంచెం బలం పుంజుకొని పొద్దున్న లేస్తాడు. ఎంత అలసిపోయినా సరే అలసిపోయిన వాడు కూడా బాగా గాఢ నిద్ర పొందితే ఇటు శరీర వ్యవస్థలన్నీ కూడాను విశ్రాంతి అయిపోయింది. దీంట్లో ఈ కర్మలు చేయించేటువంటి దీనికి కారణమైనటువంటి అంతరంగ చతుష్టయం కూడా అక్కడ విరమింపబడి ఉంది. పూర్తిగా విశ్రాంతి పొంది ఏ కర్మలు చేయకుండా నిద్రించినందువల్ల పూర్తిగా అలసిపోయిన వాడైనా సరే
ఆ నిద్రలో ఏమవుతుంది, కొంచెం బలం ముంచుకొని పొద్దున లేస్తాడు, మళ్ళా రీఛార్జ్ అయినట్టు. కనుక ఈ ప్రకృతి సుషుప్తి అనేది ఎందుకు పెట్టింది అంటే, ఈ ప్రకృతి సుషుప్తి అనేది ఎందుకు పెట్టింది అంటే, కొంత శాంతంగా కొంత శక్తి పుంజుకోవడానికి, మళ్ళీ జాగ్రత్త అవస్థలో కర్మ చేయడానికి అవసరమైనటువంటి శక్తిని మళ్ళీ సంపాదించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేశారు కాబట్టే మళ్ళీ పొద్దున లేచి మళ్ళీ యథావిధిగా అంత విశ్రాంతి పొంది శక్తి ఏదైతే రీఛార్జ్ అయ్యాడో, శారీరకంగాను అయ్యాడు, మానసికంగాను 2 రకాలుగాను అయినాడు. లేకుండా అట్లే జాగ్రత్త అవస్థలో ఉండే స్థితి ఉంటే ఈ పాటికి మనిషి వ్యవహారం అంతా కూడాను ఇంతకాలం కూడా జరగదు. మనిషి ఇంతకాలం జీవించడానికి ఈ వీటన్నిటికీ కూడా ఒక రకమైన కారణం చెప్పవచ్చు. ఈ విరమించినటువంటి నిద్ర అనే దాంట్లో పొందుతున్నటువంటి శాంతమైనటువంటి శక్తి వల్ల మళ్ళీ బలం ముంచుకొని మళ్ళీ పొద్దున యథావిధిగా తాను చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రకృతి సుషుప్తి ఎందుకు పెట్టింది అంటే, కొంత శాంతంగా ఉండి పుంజుకొని మళ్ళీ జాగ్రత్త అవస్థలో తగినటువంటి ఏ పనులున్నాయో ఆ కర్మలు చేయడానికి, అవసరమైనటువంటి శక్తిని సంపాదించడానికి ఉపయోగపడుతుంది. పైగా నిర్విషయమైతే హాయిగా ఉంటుందని. ఎప్పుడు చూడండి, హాయిగా ఉండడము అంటే హాయిగా ఉన్నటువంటి ఆనందంగా ఉన్నటువంటి సినిమానో, లేకపోతే ఆ టీవీలో వచ్చే చూడడమో, లేకపోతే ఇష్టం వచ్చింది హాయిగా భుజించడమో, ఆహా ఓహో అని ఏదైనా నవ్వుకోవడమో, ఇంకోటో కాదు హాయిగా ఉండడం అంటే. చెప్తున్నారు చూడండి, పైగా నిర్విషయం అయితే హాయిగా ఉంటుందని సుషుప్తి మనకు పాఠం చెబుతున్నది. సుషుప్తి ఏం పాఠం చెబుతుంది మనకంటే, విషయం లేకుండా నిర్విషయంగా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. నిద్రావస్థలో విషయం ఏమీ లేవు, నిర్విషయంగా ఉంది, ఎంత హాయిగా ఉంది. అట్లా మనం జాగ్రత్త అవస్థలో కూడా ఈ బోధలో చెప్పేది ఏమిటంటే, నిర్విషయమైనటువంటి మనస్థితి గనక వస్తే అచలుడై పరిపూర్ణుడైన వానికి నిర్విషయం అంటే విషయాలు తోస్తూనే ఉంటాయి, విషయాలు జరుగుతూనే ఉంటాయి. విషయాలతో తాదాత్మ్యం చెందనటువంటి స్థితిలో గనక ఉంటే, గాఢ నిద్రావస్థలో ఉన్నట్టు, గాఢ నిద్రావస్థలో ఏ విధంగా పొందాడో అట్లా ప్రాపంచిక విషయాల పట్ల విషయముల పట్ల తాదాత్మ్యం చెంది వాటి వల్ల కర్మ చేసి వాటి వల్ల ఫలితాలను మళ్ళీ తీసుకుంటూ ఈ విధంగా లేకుండా ఏ విధంగా ఉంటాడు, విషయములన్నీ గుర్తుకొస్తున్నప్పటికీ, జాగ్రత్త అవస్థలో కూడా చరిస్తున్నప్పటికీ, తాను ఏ విధంగానంటే నిద్రావస్థలో కనుక విషయం నిర్విషయమైంటే ఏ విధంగా ఉన్నాడో ఆ అట్లా ఉంటాడు. కాబట్టి ఇది నిద్ర అనేది ఏం పాఠం చెబుతుంది జీవునికి అంటే, నిర్విషయంగా ఉంటే గనక హాయిగా ఉంటుందని సుషుప్తి అనేది మనకు పాఠం చెబుతున్నది. జాగ్రత్తలోనే నిర్విషయంగా ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. జాగ్రత్తలో కూడా నిర్విషయంగా ఉండేవాళ్ళు విషయాలతో తాదాత్మ్యం చెందకుండా ఏది జరుగుతున్నా కూడా ప్రకృతి చర్యల్లో భాగంగా జరుగుతోంది, వాటితో మనం వాటిని జరుగుతున్నా గమనిస్తున్నప్పటికీ మనం సాక్షిగా కేవలం అనుభవంగా దాంట్లోకి తాదాత్మ్యం చెందకుండా కనుకుంటే ప్రశాంతంగా ఉంటాడనమాట. అట్లా కాకుండా మళ్ళీ వాడెక్కడో విషయం జరుగుతుంటే తనంతకు తాను పోయి కెలికి దాన్ని అదే పనిగా విషయాల పట్ల పోయే వాళ్ళు ఇంక నిరంతరం ఆ విషయాలు జరుగుతుంటేనే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అట్లుండే వాళ్ళకి ఈ విధమైనటువంటి ప్రశాంతత రాదు. నిర్విషయంగా నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏ విషయాలతో కానీ, ఇక్కడ విషయేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు 2 పని చేయకుండా ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో ఆ ప్రశాంతత రాదు. జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా అట్లుండే వాళ్ళేమో అట్లే ఉంటారు శాంతంగా, ప్రశాంతంగా. ఏది ఏమైనా నిద్ర అనేటువంటిదేమో తమోగుణ లక్షణమే. నిద్ర అనేదేమో తమోగుణ లక్షణమే. అది ప్రకృతి సిద్ధంగా ఎంతవరకు అంటే కొంతవరకు పర్వాలేదు కానీ, ఎక్కువగా నిద్రపోవడం, కర్మ చేయకుండా కూర్చోవడం, బద్దకించడం, ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలే.
అంటే నిద్ర ఎంత రీఛార్జ్ కావాలో అంతసేపు నిద్రపోవాలి కానీ సైన్స్ పరంగా కూడా చెప్పేది ఏమిటి అంటే మినిమము ఏకధాటిగా 5 గంటల పాటు నిద్రపోవాలి అని అంతే. 5 గంటలు. 10 గంటలు పడుకుంటే అవి ఒక 3, ఇవి ఒక 2, 5 గంటలు సరిపోయింది ఆటికి. అంటే ఇంకా వాళ్ళు ఏం చేశారంటే శారీరకంగా కూడా ఈ మధ్య ఈ అలసిపోవడం వల్ల మెంటల్‌గా టెన్షన్ పడుతున్నటువంటి సాఫ్ట్‌వేర్ వీళ్ళంతా చాలా టెన్షన్ పడుతుంటారు పగులంతా. నిరంతరం టెన్షనే ఉంటుంది నిద్ర పుట్టే వరకు వాళ్ళకి. అందువల్ల ఏం చేశారంటే కొన్ని దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఏం చేశారంటే మధ్యాహ్నం పూట గంట పాటు నిద్రపోవడానికి వాళ్ళకి అనుమతిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక లాంజ్ పెట్టి ఆ లాంజ్‌లో ఈజీ చైర్ లాంటివి వేసుంటారు. అక్కడ పోయి పగులు కూడా ఒక గంట అక్కడ సేద తీరితే మళ్ళీ యాక్టివ్‌గా పనిచేస్తారు. మనసు బాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో అదే పనిగా ఇచ్చారట్లా. రాత్రి ఒక 5 గంటలో, 6 గంటలో నిద్రపోవడం. మళ్ళీ పగులు కూడా ఒక గంట నిద్రపోతే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారనే ఉద్దేశంతో. అట్లా కాకుండా మితిమీరినటువంటి నిద్రపోతే ఈ విధంగా చెప్తున్నాడు. ఏవండి మితిమీరిన తమోగుణ లక్షణం ఇది. నిద్ర అనేటువంటిది ఎంతవరకు నిద్రపోవాలో అంతవరకు పర్వాలేదు గానీ, ఎక్కువగా నిద్రపోయి ఉంటే ఏం చేస్తావు ఎక్కువగా నిద్రపోతే? నిద్రపోతావు. నిద్రలో సుఖం ఉంది గానీ, కర్మ చేయకుండా కూర్చోవడం, బద్ధకించడం అంటే ఏ పని చేయకుండా నిద్రపోవడము. ఒకవేళ జాగ్రత్త అవస్థలో ఉండి ఏ పని చేయకుండా బద్ధకించే వాళ్ళుంటారు. బద్ధకం. వాళ్ళు కదలాలంటే, లేయాలంటే, ఏదైనా చేయాలంటే అలసట చెంది ఉన్నవాడు ఉండే విశ్రాంతిగా కాకుండా చేయడానికే మనసొప్పకుండా పని చేయకుండా బతికించే వాళ్ళుంటారు. ఇవన్నీ ఏ లక్షణాలంటే ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. ఎక్కువగా అవసరం లేనంతగా నిద్రపోవడం, ఎక్కడ పడితే అక్కడ నిద్ర ముంచుకొస్తా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి నిర్ణీత సమయంలో ఇన్ని గంటలు నిద్రపోతే అంటే చాలు. అప్పుడు విరమించబడినయన్ని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్ని విషయేంద్రియాలు అన్నీ విరమించబడి తాత్కాలికంగా అన్నిట్లోనూ రీఛార్జ్ పొందావు. మళ్ళీ పని చేసుకోవడానికే రీఛార్జ్ పొందుతున్నావు. అంతేగాని మళ్ళీ ఎక్కువ బాగా నిద్రపోతే బాగా సుఖంగా ఉంటుందని బాగా నిద్రపోవడం. దానివల్ల ఏమవుతుంది? మేలుకోనున్నప్పుడు కూడా బద్ధకించి, మేలుకోనున్నప్పుడు కూడా పనులు చేయకుండా అది రీఛార్జ్ అయ్యింది నేను యాక్టివ్‌గా ఉన్నాను. మానసిక పరంగా, శారీరక పరంగా అనే భావన లేదింక మనలో. బాగా ఎక్కువగా నిద్రపోయేవాళ్ళు పూర్తిగా బద్ధకించినట్టుగా అయితారు. కాబట్టి ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. ఒక్కొక్క గుణాన్ని 3 భాగాలు చేశారండి. ఉత్తమ గతి, మధ్యమ గతి, అధమ గతి. 3 రకమైనటువంటి భాగాలు చేశారట ఒక్కో గుణాన్ని. ఏందంటే ఒకటేమో ఉత్తమ గతి. అది సత్వగుణం. రెండోదేమో మధ్యమ గతి. అది రజోగుణం. మూడోదేమో అధమ గతి. అది తమోగుణం. ఈ 3 గుణాలకి 3 మూడులు 9 రకాలైనటువంటి సృష్టి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ 3 గుణాలకి 3 మూడులు 9 రకాలైనటువంటి సృష్టి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ 3 గుణాలు ఇక్కడ మళ్ళా సత్వగుణం యొక్క ఉత్తమ గతి వల్ల సృష్టికర్త బ్రహ్మ, ధర్మదేవత, మహత్తు, అవ్యక్తములు కలిగాను. ఈ సత్వగుణం వల్ల సత్వగుణం యొక్క ఉత్తమ గతి దాంట్లో ఉన్నటువంటి ఉత్తమ గతి వల్ల సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, ధర్మదేవత అనేది, మహత్ అనేది, అవ్యక్తం అనేది కలిగింది. సత్వగుణం యొక్క మధ్యగతి వలన సోమయాజులు అంటే యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు, ఋషులు అంటే తపస్సు చేస్తుండేవాళ్ళు, సంపాదించిన జ్ఞానాన్ని ఇతరులకు అందించడం, ఇతరుల యొక్క జీవన విధానంలో విధి నిషేధాలు, సంప్రదాయాలు, ధర్మార్థ కామాలను ఎట్లా ఆచరించాలి, మోక్ష మార్గంలో ఉండేటట్లుగా ఏ విధంగా ఆచరించాలి, ఇవన్నీ చివరికి మోక్షాన్ని పొందాలనేటువంటి పద్ధతిలో ప్రజలందరికీ కూడా ఒకే ప్రమాణంగా ఉండి అందించే వాళ్ళేమో ఋషులు. ఇక దేవతలు అంటే పరమాత్మ యొక్క చైతన్య ప్రకాశం చేత
ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు పరమాత్మలో ఉన్నటువంటి చైతన్యమే ఆ ప్రకృతిలో వ్యాపించి ప్రకృతి యొక్క ధర్మాన్ని శక్తి రూపంగా ఇక్కడ పోయింది. శక్తి రూపంగా మారినప్పుడు ఆ శక్తులే దైవీ శక్తులు. ఆ దైవీ శక్తులు అంటే ఏవైతే దేవతలంటే పరమాత్మ యొక్క చైతన్య ప్రకాశం చేత ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మలో ఉన్నటువంటి చైతన్యమే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు. ఆ ప్రకృతిలో వ్యాపించి ప్రకృతి యొక్క ధర్మాన్ని శక్తి రూపంగా మారినప్పుడు ఆ శక్తులే ఏమైనాయి? దైవీ శక్తులుగా మారినాయి. ఆ శక్తి కలిగిన వాళ్ళని దేవతలుగా భావించారు. ఈ దేవతలందు కూడా పురుషుడు ఉన్నారు. ఆ శక్తి ఏమో ఆ పురుషుని యొక్క మాయాశక్తి. ఆ దేవతలలో కూడా ఆ పురుషుడు ఉన్నాడు. ఏ ఏ ఆ శక్తి ఏ విధంగా ఉందంటే ఆ శక్తి ఏమో ఆ పురుషుని యొక్క మాయాశక్తి. ఆ పురుషునిలో ఉన్నటువంటి మాయాశక్తిగా ఉంది అది. పురాణాల్లో పురుషుణ్ణి ఏదో మరి ఈ అక్షరము దీన్ని పేపర్ జిరాక్స్ వేసినందువల్ల పోయినట్టుంది. పురాణాల్లో పురుషుణ్ణి భర్తగానునా ఇది భర్తగాను. పురుషుణ్ణి పురాణాల్లో ఏం చెప్పారంటే పురుషుణ్ణి భర్తగాను మాయాశక్తి అయినటువంటి దాన్ని ప్రకృతిగాను భార్యగాను చెప్పడం అనవాయితీగా అయింది. పురాణాల్లో పురుషుణ్ణి భర్తగాను మాయాశక్తిని భార్యగాను చెప్పడం ఆనవాయితీ అయింది. సృష్టికర్త బ్రహ్మశక్తి పేరు సరస్వతి. ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మకున్నటువంటి శక్తి ఏమిటి అంటే ఆ శక్తి పేరు సరస్వతి. ఆ సరస్వతితో కూడి సరస్వతి యొక్క సృష్టి శక్తిని వినియోగించుకుంటూ బ్రహ్మ సృష్టి చేస్తాడు. ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు ఉండేటువంటి శక్తి పేరే సరస్వతి. ఆ సరస్వతితో కూడినటువంటి సరస్వతి యొక్క సృష్టి శక్తిని వినియోగించుకుంటూ బ్రహ్మ ఏం చేశాడంటే సృష్టిని చేశాడు. పురాణాల్లో అలాగుంది. మామూలుగా అయితే బ్రహ్మ అనే పురుషుడు నిర్వికారుడు. పురుషుడి యందు ఒక పురుషుడు నిర్వికారుడు. పురుషుడి యందు ఒక మాయాశక్తి ఉంది. ఆ పురుషునిలో మాయాశక్తి ఉంది. ఆ మాయాశక్తిలో సృష్టి ఎలా చేయాలనేటువంటి సృష్టి శక్తి ఉంది. ఏ విధంగా సృష్టి జరగాలనేటువంటి జ్ఞానము, ఏ విధంగా చేయాలి సృష్టి జరగాలనేటువంటి జ్ఞానము, ఈ రెండూ కలిసిందే ఆ సరస్వతి. ఆ సరస్వతి అనే శక్తి సృష్టి ఏ విధంగా సృష్టి చేయాలనే శక్తి, చేయాలంటే ఆ సృష్టి ఏ విధంగా చేయాలనేటువంటి జ్ఞానము, ఈ రెండు కలిసిండేది సరస్వతి. కనుక ఆ సరస్వతి అనే మాయాశక్తితో కూడినటువంటి పురుషుడే బ్రహ్మ. ఆ సరస్వతి అనేటువంటి మాయాశక్తితో కూడిన పురుషుడే బ్రహ్మ. ఈ రెండింటినీ విడగొడితే బ్రహ్మ పరబ్రహ్మమే అవుతాడు. ఆ బ్రహ్మ ఈ సరస్వతి అనే శక్తితో కలవకుండా కనుకుంటే సృష్టి చేయాలనేటువంటి జ్ఞానం సరస్వతిలో ఉంది కాబట్టి ఆ జ్ఞానము ఆ సత్తాను రెండూ కలిసి ఈ సృష్టికి కారణమైనది అయితే ఈ రెండు కలవకుండా విడగొడితే అందులో శక్తి ఇక్కడ పురుషుడుగా ఉంది, అక్కడ శక్తిగా ఉంది సరస్వతి. సృష్టికి కారణమైనటువంటివి రెండు కలిసిన తర్వాత అయినాయి. ఈ రెండు విడగొడితే బ్రహ్మ పరబ్రహ్మమే అవుతాడు. అప్పుడు పరబ్రహ్మానికి మళ్ళీ పక్కన శక్తి లేదు, కలిసిండేది. బ్రహ్మగా ఉన్నప్పుడేమో శక్తిగా ఉన్నటువంటి సరస్వతి, పురుషుడుగా ఉన్నటువంటి బ్రహ్మ కలిసి సృష్టికి కారణమైన దానిగా అయ్యారు. రెండింటినీ విడగొడితే బ్రహ్మ పరబ్రహ్మమే అవుతాడు. మళ్ళీ సృష్టికి కారణమైనటువంటి శక్తి లేదు కాబట్టి సృష్టించేకి లేదు. ప్రకృతి పురుషుడు లేకపోతే లేదు. సేమ్ పురుషుడు స్త్రీ లేకపోతే సంగమించేది లేకపోతే ఇంక ఉత్పత్తి లేదు కదా.
అదే పద్ధతిలోనే సృష్టికి కారణమైనటువంటి శక్తి సరస్వతి దగ్గర ఉంది. ఆ శక్తిని తనలోకి తీసుకొని శక్తితో కూడి తయారు చేశాడు. రెండింటిని విడదీస్తే పరబ్రహ్మ స్థితి అవుతుంది. అప్పటికి ప్రకృతే శరీరం, ప్రకృతే శరీరం, పురుషుడే పురుషుడే బ్రహ్మ, దేహి, చైతన్యమే బ్రహ్మ. పురుషుడే చైతన్యమే బ్రహ్మ. మాయ కారణంగా ఈ మాయ కారణంగా పరబ్రహ్మ సృష్టికర్త, మాయ కారణంగా పరబ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ రూపంలో సృష్టి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే మాయ కారణంగా లక్ష్మి అనే మాయాశక్తితో ఈ సృష్టి ఏదైతే ఉనికిలోకి వచ్చిందో దాని స్థితిగా పోషణగా కొనసాగించేటువంటి శక్తి ప్రకృతిలో ఏదైతే ఉన్నదో ఆ శక్తి విష్ణు అనే పురుషుణ్ణి ఆశ్రయించింది. ఈ విధంగా విష్ణువు యొక్క భార్య లక్ష్మి అని చెప్పడం జరిగింది. లక్ష్మి అంటే స్థితి కలిగించేది, పోషించేది అని, అనేక వస్తువులను తయారు చేసి అందించేది అని. ఆ వస్తువులు అలాగ మనం అనుభవించేదాకా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా మళ్ళా పోషణకర్త అనేది ఎట్లా వచ్చిందంటే సృష్టికర్త అనే బ్రహ్మ రూపంలో సరస్వతి అనే శక్తి కలగడం వల్ల ఆ శక్తిలో సృష్టి అనే ఎలా చేయాలనేటువంటి జ్ఞానం అందులో ఉన్నందువల్ల ఆ రెండు కలవడం వల్ల బ్రహ్మ సరస్వతి కలవడం వల్ల సృష్టి ఎలా అయిందో అట్లాగే దాన్ని పోషించేటువంటి దానిగా ఉన్నటువంటి మాయ కారణంగా ఉన్నటువంటి లక్ష్మి అనే శక్తి మాయాశక్తి, అది కూడా మాయాశక్తి. ఆ మాయాశక్తితో ఈ సృష్టి ఏదైతే ఉనికిలోకి వచ్చిందో దాని స్థితిగా పోషణగా కొనసాగించేకి శక్తి ప్రకృతిలో ఏదైతే ఉన్నదో ఆ శక్తే విష్ణు అనే పురుషుడిని ఆశ్రయించింది. విష్ణు అనేదేమో ఇక్కడ పురుషుడిగా ఉంది, అందులో శక్తిగా ఉన్నటువంటి లక్ష్మీదేవి ప్రకృతిగా ఉండి ఆశ్రయించింది. ఈ విధంగా విష్ణువు యొక్క భార్య లక్ష్మి అని చెప్పడం జరిగింది. ఆ లక్ష్మి అంటే ఏమిటి అంటే లక్ష్మి అంటానే మనలో డబ్బులని రూపంలో చూస్తూ ఉంటారు. లక్ష్మి అంటే ఏమిటి? స్థితి కలిగించేది, పోషించేది, మనకు కావలసినటువంటి అనేక వస్తువులను తయారు చేసి అందించేది. ఇవన్నీ కలిపి లక్ష్మి. కేవలం డబ్బులని కాకుండా మనల్ని పోషించేటువంటి, మనకు పోషణకు కావలసినటువంటి ఆహారం ఉన్నా కూడా అది కూడా లక్ష్మే. కాబట్టి ఈ విధంగా అందుకని అష్టలక్ష్ములని అన్నిటినీ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ అష్టలక్ష్ములుగా కూడా ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అని వస్తువులతో సహా అన్నిటికీ లక్ష్మి అని పేరు కల్పించి పెట్టారు. కాబట్టి ఈ విధంగా విష్ణువు యొక్క భార్య లక్ష్మి అని చెప్పడం జరిగింది. లక్ష్మి అంటే స్థితి కలిగించేది, పోషించేది, అనేక వస్తువులను తయారు చేసి అందించేది. ఆ వస్తువులు ఇలాగా మనం అనుభవించేదాకా మనకి అందుబాటుగా ఉంటాయి. అంటే సృష్టించబడినవి వెంటనే లయం కాకుండా కొంతకాలం రూపాంతరం చెందుతున్నప్పటికీ కూడా జీవులు వారి కర్మానుభవం కోసం తాత్కాలికంగా ఉండేలాగా దానికి స్థితి కలిగించి పోషిస్తూ ఉంటుంది. అంటే సృష్టించబడేటివి వెంటనే లయం కాకుండా, వెంటనే పోకుండా కొంతకాలం ఉండి రూపాంతరం చెంది, మనమంతా చిన్నప్పుడు ఓ రకంగా, మళ్ళీ యంగ్గా ఉన్నప్పుడు ఓ రకంగా, మళ్ళీ ఇప్పుడో రకంగా, ఇంకా కొంతకాలానికి మరో రకంగా రూపాంతరం ఏ విధంగా చెందుతామో అలా రూపాంతరం చెందుతున్నప్పటికీ కూడా జీవులు వాళ్ళ కర్మానుభవం కోసం వాళ్ళు చేసినటువంటి పనులు, ఆ పనుల యొక్క అనుభవం, దాని యొక్క ఫలితం కోసం తాత్కాలికంగా ఉండేలాగా, తాత్కాలికంగానే, శాశ్వతంగా అనేది లేనే లేదు, శాశ్వతంగా ఉండేవాడే లేడు, తాత్కాలికంగా ఉండేలాగా దానికి స్థితి కల్పించి పోషిస్తూ ఉంటుంది. ఆ తాత్కాలికంగా ఉండాలంటే ఆ ఉండేదానికి పోషణ కావాలి కాబట్టి ఆ పోషణ స్థితిని కలిగిస్తూ పోషిస్తూ ఉంటుంది. ఈ లక్ష్మీ శక్తి విష్ణు అనే పురుషుణ్ణే ఆశ్రయించి పని చేస్తోంది. కానీ విష్ణువే లక్ష్మిని తన హృదయ స్థానంలో పెట్టుకొని స్థితి కార్యము చేయుచున్నట్లు, ఈ స్థితి అనే కార్యాన్ని చేయుచున్నట్లు చెప్పుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం. ఈ రకంగా ముక్కోటి దేవతలకి, ముక్కోటి దేవతా శక్తులన్నీ కూడా ఈ ప్రకృతి శక్తులే. ఈ దేవతలన్నిటికీ కూడా ఈ దైవీ శక్తి ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అంటే
ఒకటేమో పురుషుని రూపంలో ఉంది. ఆ పురుషుడు దేంతో తాదాత్మ్యం చెందితే ఆ పురుషునికి ప్రకృతి యొక్క తాదాత్మ్యత వలన, ప్రకృతి ఏమో శక్తిగా ఉండి ఆ శక్తి యొక్క తాదాత్మ్యత వలన వాళ్ళ పనులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ బ్రహ్మ అనే సృష్టికర్త ఏమో సృష్టి ఎలా చేయాలనే జ్ఞానం ఉన్నటువంటి సరస్వతిని కలవడం వల్ల సృష్టి చేస్తుంటే, ఈ స్థితి చేస్తున్నటువంటి విష్ణువేమో ఈ స్థితికి అవసరమైనటువంటి శక్తి కలిగినటువంటి లక్ష్మి, ఆ లక్ష్మీదేవి ఈ పురుషుడనే విష్ణువుని ఆశ్రయించడం వల్ల, ఆశ్రయించి ఆ శక్తి వలనే ఈ విష్ణువు చేస్తున్నట్టు కనపడుతుంది. కానీ నిజానికి ఆ శక్తి అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు చేసే శక్తులన్నీ కూడా, పనులన్నీ కూడా ఈ శక్తి సాయంతోనే చేస్తున్నారు. ఈ ప్రకృతి శక్తులుగా పిలువబడుతున్నాయి. స్త్రీలనే ఈ ఇక్కడ చెప్పినటువంటి సరస్వతి కానీ లక్ష్మీదేవి, మళ్ళా ఇంకా కిందికి పోతే పార్వతి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రకృతి శక్తులన్నిటి వల్లనే ఈ పురుషులుగా మూడు రకాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించిన వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ జరుగుతున్నాయి. ఈ విధంగా ముక్కోటి దేవతలుగా ఉన్నటువంటి 3 కోట్ల దేవతలని చెప్పబడిన వాటిని కూడా శక్తులన్నీ కూడా ఈ ప్రకృతి శక్తులే. అన్ని వేరువేరుగా ఏడవలేవు. ప్రకృతి శక్తులుగా, ప్రకృతి అవ్యక్తంగా ఉన్నప్పటికీ ఆ శక్తి చైతన్యంతో కూడి, ఆ శక్తి అనేది చైతన్యంతో కూడి శక్తి రూపంలో బయటకు వచ్చినవే దేవతలు. బ్రహ్మ సరస్వతి, విష్ణువు లక్ష్మి, రుద్రుడు పార్వతి, ఈశ్వరుడు ఆదిశక్తి, సదాశివుడు పరాశక్తి, ఇట్లా పురుషులందరూ కూడా నిర్వికారులే. ఈ పురుషులందరూ కూడా నిర్వికారులే. వాళ్ళేం ప్రత్యేకమైన ఆకారం కలిగి లేరు. ఆకారంతో కల్పించినదేమో జీవుడు కల్పించాడు. ఆకారరహితంగా ఉన్నారు వాళ్ళు, నిరాకారులుగా ఉన్నారు, నిర్వికారులుగాను ఉన్నారు, ఏ వికారం లేకుండా. శక్తి ఎప్పుడైతే కూడిందో, శక్తితో కూడేసరికి సగుణమై సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ చేసేటువంటి దేవతలుగా మారారు. వాళ్ళేమో నిర్వికారంగా ఉండేటువంటి స్థితిలో ఉన్నారు. ఆ పురుషులందరూ ఈ సృష్టిలో చెబుతున్నటువంటి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు 5 రకాలైనటువంటి చెప్పారు కదా. 5 రకాల దానిలకి వీళ్ళు పంచబ్రహ్మలు అని మన 2 రోజుల క్రితం వచ్చింది మనకు ఆల్రెడీ. ఆ పంచబ్రహ్మలే వీళ్ళు. పని చేసిన దాన్ని బట్టి వేరు స్థితిగతులను బట్టి బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రుడుగా, ఈశ్వరుడుగా, సదాశివుడుగా చెప్పబడ్డారు. అయితే వీళ్ళందరూ కూడా బ్రహ్మేమో సరస్వతి, విష్ణువు లక్ష్మి, రుద్రుడేమో పార్వతి, ఈశ్వరుడేమో ఆదిశక్తి, సదాశివుడేమో పరాశక్తి. ఈ విధమైనటువంటి పురుషులందరూ కూడా నిర్వికారులే. ఈ శక్తితో కూడేసరికి సగుణమై సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణ అనేటువంటి 5 రకాలైనటువంటి చర్యలు వీళ్ళ ద్వారా జరిగినాయి. బ్రహ్మ సరస్వతి ఏమో మొదటిదంతా, వాళ్ళ సృష్టి. విష్ణువు లక్ష్మి ఏమో స్థితి, రుద్రుడు పార్వతి ఏమో లయము, ఈశ్వరుడు ఆదిశక్తి ఏమో విస్తీర్ణము, సదాశివుడు పరాశక్తి ఏమో ఆకర్షణ. ఈ 5 రకాలైనటువంటి పనులు చేసేటువంటి దేవతలుగా మారారు. దేవతలు నిర్వికారమే. వారి శక్తిని విడగొడితే, ఆ వారిని వాళ్ళతో కలుస్తున్నటువంటి శక్తులను గనక విడగొడితే వాళ్ళు నిర్వికారులే. ఇంకా వాళ్ళు ఈ పనులు ఏవి చేయరు. వాళ్ళతో శక్తి సంగమించడం వల్లనే ఈ పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. వారి శక్తిని గనక విడగొడితే వారు పరబ్రహ్మమే. ఈ 5 రకాలు చెప్పినటువంటి వాళ్ళు, 5 పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ దేవతల శక్తులతో కూడకుండా ఉంటే గనక వాళ్ళు కూడా పరబ్రహ్మ స్థితిలోకి ఉండేవాళ్ళే. వాళ్ళంతా కలిపి ఒక్కటైన పరబ్రహ్మమే. మళ్ళీ 5గురుగా లేరు అక్కడ. శక్తులతో కలవకపోతే ఒక్కటే వాళ్ళు. ఈ 3 గుణాలు మళ్ళీ ఈ 5 రకాల శక్తులుగా కనుక కలవకపోతే ఇక వాళ్ళు ఒక్కటే, 5గురుగా లేరు. వారు పరబ్రహ్మంగానే ఉన్నారు. వాళ్ళంతా ఒక్కటైనటువంటి పరబ్రహ్మంగానే ఉన్నారు. బీజస్వాంతరివాంకురో జగదిదం ప్రాజ్ నిర్వికల్పం అనే పద్ధతిలో ఈ శ్లోకం ఎక్కడిది అంటే మన దక్షిణామూర్తి శ్లోకాల్లో 12 దానిలో ఇది ఒకటి.
బీజస్వాంతరివాంకురో జగదిదం ప్రాగ్ నిర్వికల్పం అనే పద్ధతిలో బీజ రూపంగా ఉన్నది. బీజంలో మహావృక్షం దాగి ఉన్నట్లు అవ్యక్తంగా ఉన్నది. ఎప్పుడైతే అది కనుక ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి వాటితో కలిసి భూమిలోకి పడి అందులోకి నీళ్లు పడి అది మొలకెత్తి మహావృక్షంగా ఏ విధంగా రూపొందుతుందో తర్వాత అంతకుముందు ఏ విధంగా ఉంది అంటే బీజంలో అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నారు. ఈ పంచ బ్రహ్మలుగా 5 పేర్లతో శక్తులతో కూడినటువంటి వారు ఆ విధంగా ఉన్నారు. శక్తులతో కూడతానే ఏ విధంగా అయ్యారంటే బీజంలో దాగి ఉన్నటువంటి అంకురము ఏ విధంగా మహావృక్షంగా వృద్ధి చెందిందో అట్లా అంకురంగా ఉన్నటువంటి మొలకెత్తకుండా ఉన్నటువంటి ఈ 5 బ్రహ్మలతో 5 శక్తులు కలిసిన తర్వాత జగత్తుగా పరిణమించినాయి. జగదిదం బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాగ్ నిర్వికల్పం. ఈ పద్ధతిలో బీజ రూపంగా ఉన్నది. అంకురించే శక్తి అనేటువంటి మాయాశక్తి ఎప్పుడైతే చేరిందో ఆ బీజ రూపంలో ఉండేదానికి ఆ పురుషుడు నిర్వికారుడైనప్పటికీ అవ్యక్తంగా ఉన్నటువంటి ఖాళీ స్థితిలో ఉంది ఆ బీజం కూడా. ఏ వికారములు కలగలే, వృక్షం కాలే, కొమ్మలు రాలే, ఏమి రాలే, దానికి ఊరికేమనే ఉంది ఉన్నంతకాలం. దానికి ఏవైతే ఈ శక్తులు కలిసాయో ప్రకృతి శక్తులు గోడ మీద గూట్లో పెట్టి లేకపోతే ఒక డబ్బాలో పెట్టి విత్తనము ఎన్నాళ్ళైనా అట్లే ఉంటుంది. విత్తనం రూపంలోనే. నేను ఎట్లా బయటకు రాలేదే, నన్ను ఇంకా ఎప్పుడు ఊడుస్తావు లేకపోతే ఎప్పుడు మొలకెత్తా అనేది ఏంది లేదాడ. ఎప్పుడైతే దానికి ప్రకృతి శక్తులు కలిసినాయో, నీళ్లు కలిసి భూమిలో పడిందో ఇవన్నీ కలిసినట్టు. అట్లా నిర్వికారంగా ఉన్నవి ఎప్పుడైతే మాయాశక్తి అనేటువంటిది చేరిందో ఆ పురుషుడు నిర్వికారుడైనప్పటికీ కూడా, నిర్గుణుడైనప్పటికీ కూడా, సృష్టి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా సృష్టికర్తగా, పోషణకర్తగా, లయకర్తగా ఈ మాయ అనే కారణంగానే లేకనే ఉన్నట్లుగా కనబడుతున్నాడు. ఈ మాయ అనే దాని వల్లనే, ఈ మాయతో సంగమించడం వల్లనే నిజంగా నిర్వికారుడైనప్పటికీ, నిర్గుణుడైనప్పటికీ, గుణాలతో సంబంధం లేనటువంటి పరబ్రహ్మ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, సృష్టికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా సృష్టికర్తగా, పోషణకర్తగా, లయకర్తగా ఈ 3 రకాల పాత్రలన్నీ ఈ మాయ కారణంగానే, ఏవైతే శక్తులుగా ఉండి దీనితో సంగమించినటువంటి మాయ ఉందో ఆ మాయ కారణంగానే లేకనే ఉన్నట్లుగా కనబడుతున్నాడు, లేకుండానే ఉన్నట్టుగా కనబడుతున్నాడు. అందువల్ల ఉపాసనకి, భక్తికి నీలో ఉన్నటువంటి 3 గుణాలని పునర్జన్మ హేతువైనటువంటి సంస్కారాల నుంచి విడుదల పొందడానికి ఈ సగుణ దేవతల్ని ఉపాసన చేయటం ద్వారా ఆ దేవతా స్వరూపం నువ్వే పొందుతావు. కాబట్టి ఎందుకు ఉపాసన చేయమన్నారంటే ఆ ఉపాసన వల్ల, ఉపాసన చేసినటువంటి భక్తి వల్ల నీలో ఉన్నటువంటి 3 గుణాలని, ఆ 3 గుణాలు అనేవి నీలో ఉన్నాయి. నువ్వు మళ్ళీ పునర్జన్మ కారణమైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విడుదల పొందడానికి ఈ సగుణ దేవతలుగా ప్రతిపాదించినటువంటి వాళ్ళని ఉపాసన చేయడం ద్వారా ఆ వాళ్ళను కూడా మనసులో తలుచుకొని వాళ్ళ భావనలో ఉపాసన చేస్తే ఏమవుతావంటే నువ్వే ఆ దేవతా స్వరూపం నువ్వే పొందుతావు. వేరే రకంగా ఎక్కడో లేరు, ఇంకా ఎక్కడో పోయి ఆకారం పొంది ప్రత్యక్షమై అదంతా లేదు. ఇంకా నువ్వే అది కావడమే, ప్రత్యక్షం కావడం, ఇంకా పరోక్షంగా ఉండేది నీకు తెలియబడడం. కాబట్టి నువ్వే నీకే ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. పునర్జన్మ హేతువైనటువంటి సంస్కారాల నుంచి విడుదల పొందేకి ఈ దేవతలను ఉపాసన చేయడం ద్వారా ఆ దేవతా స్వరూపం నువ్వే పొందేవు. శుద్ధ సత్వగుణానికి సంబంధించి కొన్ని కళ్యాణ గుణాలని, ఆ శుద్ధ సత్వగుణంగా ఉన్నటువంటి దాంట్లో ఉండే కొన్ని మంచి గుణాలని, కళ్యాణ గుణాలంటే మంచి గుణాలని నువ్వు సంపాదిస్తావు. ఇంతవరకు ఇది సాధనే, ఇంతవరకు చేసే పరిస్థితి అంతా సాధనే. ఆ కళ్యాణ గుణాలని కూడా విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు, ఆ కళ్యాణ గుణంగా వచ్చినటువంటి దానిని కూడా విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు
అక్కడ సాధన ఆగిపోయి, ఈ సాధనలన్నీ ఆడ ఆగిపోయి, ఈ ఉపాసన అనుష్ఠానాలన్నీ ఆగిపోయి, అక్కడ ఏమవుతామంటే ఆ గురు కృపతో లాస్ట్లో ఈ సాధన ద్వారా వచ్చినటువంటి స్థితిని కూడా దాటుకొని గురు కృపతో మార్జాల కిశోర న్యాయంగా విడిపోవాలి ఇంకా. ఈ సాధనలతో వచ్చినటువంటి జ్ఞానంతో కూడా విడిపోవాలి ఇంకా. అక్కడ విడిపోయి అప్పుడు అది ఏమవుతుందంటే త్రిగుణరహితం అవుతుంది. 3 గుణాలతో వచ్చినటువంటి అన్ని లక్షణాలను విడిచేసినటువంటి గుణం అవుతుంది. ఏ విధంగా అవుతుందంటే ఈ సాధనానుష్ఠానాలు ఉపాసనలు అన్నీ పోయి నువ్వే ఆ పరబ్రహ్మంగా, నువ్వే బ్రహ్మంగా ఉన్నటువంటి స్థితిలో ఈ ప్రకృతి శక్తులతో కూడి నువ్వే ఈ రకమైన పనులన్నీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చేశావు, నేనే ఆ స్థితికి పొందాను అనే స్థితిలో అప్పుడు గనక గురుకృప కలిగితే నువ్వు ఆ స్థితికి పోతే అప్పుడు ఆ గురుకృప చేత ఆ గురువు చూపిస్తాడు మార్జాల కిశోర న్యాయంగానంట. అది కూడా మిగతా 3 రకాల కిశోర న్యాయాలు చెప్పారు. అట్లలే మార్జాల కిశోర న్యాయంగా అంటే నీకు బాగా మార్జాలం కదా, పిల్లి వేటాడినటువంటి వస్తువుని తీసుకొచ్చి ఆడబెట్టి తన పిల్లల ముందర మళ్ళీ నటిస్తూ చూస్తుంది అనమాట. ఎగిరి దుంకడం, పట్టుకోవడం, దాన్ని ఎలా వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవాలని నేర్పుతుంది అనమాట నటించి. ఆ విధంగా అన్నిటినీ నీకు వివరించి గురువు ఆ అక్కడ మార్జాల కిశోర న్యాయంగా నిన్ను విడిపిస్తాడు దీంట్లో నుంచి 3 గుణాల మార్జాల కిశోరం అంటే పిల్ల కాదు, పులి. కాదే. పిల్లి అట్లా చేసి పిల్లను తయారు చేస్తుందో, కిశోరం అంటే పులి కూడా అదే రకంగా దానికి కూడా విద్య నేర్పుతుంది అని. చేస్తుంది. కానీ ఇక్కడ కిశోరం అని వాడిన పదము మార్జాల కిశోర న్యాయంగా అంటే కిశోరమేమో పిల్ల, శిష్యుడు, గురువేమో కాదు, అది బాగా అవగాహన చేసుకోండి. మార్జాలం అంటే పిల్లి, కిశోరం అంటే పులి. ఇది అట్లా పులి చేసి ఉండొచ్చు అన్న. పులిగా దాన్ని తయారు చేస్తుంది. దానికి తల్లి పిల్లకు నేర్పించిన విధంగా గురువు శిష్యుడికి నేర్పించే విధానంగా తల్లి పిల్ల. ఇక్కడ చెప్పిండేది అది. మార్జాల కిశోర న్యాయం అంటే మార్జాలము తన యొక్క కిశోరానికి, తన యొక్క పిల్లకు ఏమి నేర్పుతుంది అంటే దగ్గరుండి ప్రతి ఒక్కటి అది చూపించి చేస్తుంది. ఆ విధంగా ఇక్కడ గురువు చెప్పి చూపించి ఆ విధంగా ఆ న్యాయంతో మార్జాల కిశోర న్యాయంతో విడిపిస్తాడు తాను స్వయంగా. అప్పుడు రహితం అవుతుంది అని. నాయన పుత్ర కిషోర అని భక్త ప్రసన్నాలలో సినిమాలో పిలుస్తాడు. నాయన పుత్ర కిషోర. దాన్ని కథ తీసేయండి, టైం అయింది, తీసేసి కార్యక్రమం ఉంది. వాటికి అయిపోయింది. మార్జాల కిశోర న్యాయము, మర్కట కిశోర న్యాయం అనే 2 న్యాయాలు న్యాయ సంహిత అనే దాంట్లో నుంచి వచ్చాయి. అవి 2 నేను పెడతాను మళ్ళా తర్వాత. దీంట్లోకి పెడతాను, మామూలు గ్రూప్లోకి పెడతాను. సరేలేండి, టైం అయింది. ఇప్పుడు మంగళం చెప్పన్నా దివాకర్ అన్న. జై గురు. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం శ్రేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. జై గురుదేవ. అందరికీ జై గురమ్మ. జై జై గురు.
జై జై గురు. గురు. జై జై గురు స్వామి. అమ్మా, జై